మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా మనకి ఈ కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో ఎక్కడ చూసినా అయ్యప్ప పడి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పడి పూజల్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించేది, భూమిక పోషించేది భజన. అయ్యప్ప భజన, నామ సంకీర్తన. ఇలా నామ సంకీర్తన చేస్తూ 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 వాళ్ళు సమయం కూడా చూసుకోకుండా పాటలు పాడుతూ తన్మయత్వంతో పొందుతారు. అయ్యప్ప తన్మయత్వంలో పొందుతారు. కానీ ఇక్కడ మన సమయ పరిపాలన కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము బ్రాహ్మీ ముహూర్తాల్లో ఉదయం పూట లేవాలి కాబట్టి అత్యంత తక్కువ సమయంలో మనం సాయంత్రం అంటే సంధ్యాకాలంలో చేసే పడి పూజలు 9 లోపు కనుక మనం దాన్ని ఎక్కువ 10 లోపల కనుక మనం ముగించుకున్నట్లయితే పొద్దున లేవడానికి ఆస్కారం ఉంటుంది. అదే మనము దాని సమయాన్ని మించి మనం 12 దాకా లేదా 11, 1 గంట దాకా భజనలు చేసి అప్పుడు వాళ్ళకి ఆ అల్పాహారం పెడితే అది అరగాలి కదండి. మన దానికి కూడా టైం ఇవ్వాలి కదా, మన అరగడానికి శరీరంలో అది కూడా అరగడానికి టైం ఇవ్వాలి. కాబట్టి అలా చేయకుండా పడి పూజలు వీలైనంత తొందరగా ముగించుకోవాలి, పొద్దున కానీ రాత్రి కానీ. అందువలన ఏమవుతుందంటే మనం ఆ తిన్న పదార్థాలు అరిగి మళ్ళా తర్వాత రోజుకు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం స్నానాదులు చేసుకొని మనం పూజలు ఉపక్రమించాలి. కాబట్టి వీలైనంత తొందరగా పడి పూజలు, ముఖ్యంగా సాయంకాలంలో వీలైనంత తొందరగా పడి పూజలు ముగించాలి.